కేశినేని శ్వేత పెళ్లి చెడగొట్టాడు మీ చిన్ని అనేది ఒక మీ ఫ్యామిలీలో చర్చ ఉంది, నిజమేనా సార్? లేదు, అట్లాంటిదేం లేదు. అటువంటి అవకాశం కూడా లేదు. ఒకళ్ళు పెళ్లి అయింది కదా, పెళ్లి చెడకూడదు సార్. మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ అసెంబ్లీ నేతలతో కూడా మీకు సరైన సంబంధాలు లేవు, ఎందుకు సార్? దేవినేనితో సంబంధాలు లేవు, దేవినేని ఉమతో మంచి సంబంధాలు లేవు, గద్దె రామ్మోహన్తో మంచి సంబంధాలు లేవు, జలీల్ ఖాన్తో మంచి సంబంధాలు లేవు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బోండా ఉమతో మంచి సంబంధాలు లేవు, గద్దె వెంకన్నతో మంచి సంబంధాలు లేవు. గద్దె రామ్మోహన్ నిజంగా చాలా మంచి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే. అయితే సమర్థత లేదు ఆయనకి. నేను ఒక రకంగా ఆయన్ని రాజకీయ గురువుగా భావిస్తాను. ఒక ఏకలవ్య శిష్యుడు నేను గద్దె రామ్మోహన్ కాదు, అప్పుడు చెప్తా. ఎందుకంటే నాన్ కరప్ట్, మంచి వ్యక్తి, అందరినీ మంచిగా చూసుకుంటాడు. కాకపోతే అతనికి పని చేయించే సామర్థ్యం లేదు. మిగతా వ్యక్తులు అంటే దేవినేని మాకు ఎవరితో ఉంది? కొడాల నానితో ఉందా? వంశీతో ఉందా? ఇవాళ ఈ టికెట్ లేని స్థితికి ఎందుకు వచ్చాడు దేవినేనమ్మా? అతని వల్ల ఈ పార్టీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఇట్లా అయిపోయిందంటే ఇతను వ్యక్తులను బట్టే తెలుగుదేశం పార్టీ అంత దీనస్థితికి వెళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళు అంటారా, చెప్పే కదా, కాల్మనీలు, బ్రోతల్ హౌస్లు, స్వతంత్ర సమరయోధులు, భూములు కబ్జా చేసేవాళ్ళు, బ్లాక్ మెయిలర్లు, ఇవన్నీ ఇటువంటి వాళ్ళతో కలిసి పని చేయాల్సిన నెసిటీ నాకు ఉందని నేను అనుకోవాలి. చంద్రబాబు చుట్టూ రియల్టర్లు, భూదందాలు చేసేవాళ్ళేమో అనేది మీరు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. ఎవరు సార్ వాళ్ళు? అందరూ అంతే కదా. ఇప్పుడు ఎవడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాడు, మీరు తీయండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. హైదరాబాద్లో ఎన్ని దందాలు చేశాడో, ఎన్ని రియల్ ఎస్టేట్ మోసాలు చేశాడో, ఎంతమందిని మోసాలు చేశాడు. ఇప్పుడు కూడా ఆ ప్రగతి నగర్లో వాళ్ళ అబ్బాయి పేరు మీద ఎక్సెల్ ప్రాపర్టీస్ అని పెట్టాడు. ఇది ఈ అఫిడవిట్లో కనపడకుండా 97 ఎకరాలు కబ్జా చేశారు. ఇవాళ కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబోతున్నారు. అది ఈడీ కేసులో ఉందా? అది 90 గవర్నమెంట్ భూమి, దాంట్లో రైతులు ఉన్నటువంటి నివాసితులందరినీ ఖాళీ చేయించి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాజీ మంత్రి ఇతను కలిసి అనేక దందాలు చేశారు. వాళ్ళ అతను కొడుకు పేరు మీద పెట్టాడు అది. అట్లాగే అనేక మందికి నేను కేశినేని డెవలపర్స్ నాది అంటే కేశినేని నాని గారి సంస్థ అన్నట్టు దాంట్లో ప్రీ-లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుని ఇతను కేశినేని డెవలపర్స్ పేరు మీద G+1 బిల్డింగ్ కట్టడం హైదరాబాద్ కానీ అక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ చూపిస్తుంది నాకు. అట్లా ప్రీ-లాంచ్ ఆఫర్లు డబ్బులు తీసుకుని తెలంగాణ ధర కొన్ని కోట్లు ఫైన్ వేసింది కేశినేని డెవలపర్స్కి. మీ కావాలంటే రికార్డెడ్ డాక్యుమెంట్ ఇస్తాను నేను. మీ పత్రికలో కూడా అది రిపోర్ట్ అయింది. సో అతను పచ్చి మోసగాడు. అతన్నే పెట్టుకుని ఇవాళ విజయవాడ ఎంపీ ఇచ్చాడంటే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ స్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సార్, గురువుగారు అంటున్నారు, గద్దె రామారావుకి నేను ఏకలవ్య శిష్యుడిని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ గురువుగారిని ఓడించడానికి మీరు పొద్దున్న లేచి అక్కడే తిరుగుతూ ఉన్నారు, ఎలా? అంటే ఇప్పుడు నా పార్టీ కమిట్మెంట్ నాది సార్. ఏకలవ్య శిష్యుని ఎక్కడ? ఆయన మంచోడు, ఆయన ఎవరెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, అందరినీ మంచిగా మాట్లాడతాడు. కానీ అసమర్థుడు, పని చేయలేకపోయాడు. ఎందుకంటే ఇవాళ దేవినేని అవినాష్ ఉన్నాడు అక్కడ, అతను ఒక ఎమ్మెల్యే కాదు. కానీ అక్కడ రీటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 650 కోట్ల రూపాయలు అక్కడ పని చేయించాడు విజయవాడ ఈస్ట్లో. గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక 5 ఏళ్ళు గన్నవరంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక 5 ఏళ్ళు విజయవాడ ఎంపీగా ఉన్నాడు. ఒక్క మార్క్ చూపించండి, ఒక్క మార్కు గద్దె రామ్మోహన్ గారు ఈ పని. ఓకే, మంచోడు, వెళ్తే మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, వెళ్తే మంచిగా సమాధానం చెప్తాడు, అట్లాగే ఇది చేస్తాడు. తప్ప ఈ విజయవాడకి 20 ఏళ్ళలో గన్నవరం కానీ విజయవాడ కానీ ఆయన ఉన్న టర్మ్లో ఒక్క పని జరగల. ఆయన మార్క్ ఒక్కటి లేదు విజయవాడ మీద. కాబట్టి ఆయన పాపం ఆయన చేయలేడు, కెపాసిటీ అంతే, ఆయన అసమర్థుడు. రాజకీయంగా మంచితనం వేరు, సమర్థత వేరు. సో మంచితనంలో ఆయనకు మార్కులేస్తా, సమర్థుడా అంటే ఆ ప్రాంతానికి అతను ఎమ్మెల్యేగా అసమర్థుడు.